నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా మరి జూబ్లీ హిల్స్ ఫలితాలపైన పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది. అందులో భాగంగా అసలు అందరూ చాలామంది రేవంత్ రెడ్డి చక్రం దింపిండు, ఆయన తిప్పిండు, ఈయన తిప్పిండు అంటున్నాడు. కానీ నేను ఒక్కటైతే గంటపదంగా చెప్తా, ఉస్మానియా యూనివర్సిటీలో ఇదే గడ్డపైన మనం ఒక అన్నను పిలిపించినాం. అన్న మీరు ఇంటర్వ్యూ ఇవ్వాలన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పైన ఆ చిన్న శ్రీశైలం యాదవ్ అన్న గురించి కానీ కేసీఆర్ కానీ మధ్యలో ఏమైనా అనుబంధం ఉందా, ఉంటే ఏం అనుబంధం ఉంది అనే విషయాల మీద మనం మాట్లాడినాం మన పిఎంఆర్ టీవీ ఛానల్లో. అన్న చెప్పిన ఆ నిజాలు, ఆ సంచలన నిజాలు, అంటే కేసీఆర్కు అసలు ప్రచార రథం లేనప్పుడు ప్రచార రథం కొనిచ్చిందే చిన్న శ్రీశైలం యాదవ్. కేసీఆర్ కూతురికి పెళ్ళి చేసేటప్పుడు కవిత గారికి కూడా డబ్బులకు ఇబ్బంది ఉంటే సాయం చేసింది చిన్న శ్రీశైలం యాదవ్ అని ఆ రెండు మాటలు రెండు రాష్ట్రాలలో చెవులలో కూతతోని మోగి అది ఎక్కడి దాకా దారితీసిందంటే ప్రతి యూట్యూబ్ ఛానల్ కానీ మీడియా ఛానల్ కానీ ఆ నరేటివ్తోనే నిజమేనా మరి ప్రచార రథం కొనిచ్చిండా, కవిత పెళ్ళికి హెల్ప్ చేసిండా చిన్న శ్రీశైలం యాదవ్ అని కార్యకర్తలు, కాంగ్రెస్ లీడర్లు, తర్వాత లాస్ట్కు నవీన్ యాదవ్ గారు కూడా మాట్లాడారు, నవీన్ యాదవ్ గారు తల్లి గారు కూడా మాట్లాడారు, చిన్న శ్రీశైలం అన్న మాట్లాడిండు, రాముల్ నాయక్ అన్న మాట్లాడిండు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా ఆ నరేటివే చాలా హెల్ప్ అయింది అనేది నేను బాగా బలంగా నమ్ముతున్నా. మరి ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే అన్న గెలిచిన తర్వాత మొదటి ఇంటర్వ్యూ కన్నబోయిన రాజయ్య, కేసీఆర్ దోస్తు, సమకాలీన రాజకీయ విశ్లేషకుడు మరి అన్న ఉన్నాడు. అన్న నమస్తే. నమస్తే. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అన్న. అసలు మామూలు పాత్ర కాదు మీరు. ఆ నరేటివ్ డబ్బులు ఇచ్చితే కాని కూడా పనులు, కొన్ని డబ్బులతో కూడా అన్ని పనులు కావనడానికి మీ మాటల నిదర్శనం. అసలు అంటే చాలామంది బీఆర్ఎస్ వాళ్ళు నాకు ఫోన్ చేసి అన్న ఆ రాజయ్య చెప్పిన అన్న తర్వాత మేము మనసు మార్చుకున్నాం అన్న, మేము బలంగా పనిచేసేటోళ్ళం, బీఆర్ఎస్ వాళ్ళం అంత బలంగా చేయలేము కల్లా మళ్ళీ కొద్దిమంది మేము కాంగ్రెస్కే ఓటేసినాం. దూరం వేరే రాష్ట్రాలలో ఉన్న వాళ్ళం కూడా బీఆర్ఎస్ వాళ్ళం, అంటే వేరే జిల్లాలలో ఉన్న వాళ్ళం కూడా మీరు ఈసారి నవీన్కే ఓటేయండి అని చెప్పినామన్న. రీజన్ ఏంటంటే కేసీఆర్కి తెలంగాణ ఉద్యమ సారథి అని చెప్పుకుంటున్న వ్యక్తికే ఉద్యమ రథాన్ని కొనిచ్చిండు అన్న తర్వాత ఇంకా ఆయనను మేమేం అనలేమన్నా అని చెప్పి చాలా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఏర్పడ్డది అన్న. మీరేమంటారు? మీరు అంటే కొనసాగింపుగా దాని కొనసాగింపుగా ఇదే వేదిక మీద ఉస్మానియా యూనివర్సిటీ వేదిక మీద, ఉస్మానియా యూనివర్సిటీలో నువ్వు చదువుకోవచ్చు. అవును, నేను ప్రైమరీ వ్యక్తిని, నేను 11th కానీ 11th 11వ తరగతి చదివిన. కానీ ఉస్మానియా యూనివర్సిటీకి నన్ను తీసుకొచ్చి ఈ వేదికను ఉపయోగించి ఒక నెరేటివ్ బిల్డప్ చేసి దాని కొనసాగింపుగా చివరి దనక ఎన్ని బెదిరింపులు మీకు ఎదురైనా మీరు విడిచిపెట్టకుండా దాన్ని కొనసాగింపుగా దాన్ని చివరి దనక తీసుకుపోయి సక్సెస్ రేట్ దనక తీసుకొచ్చిన వ్యక్తిత్వం మీ మామూలు వ్యక్తిత్వం కాదు. అంటే నువ్వు చిన్న వయసు నువ్వే కావచ్చు, కానీ నీ మొండి పట్టుదల అంటే మన క్యాస్ట్కు ఉండేటువంటి మొండి పట్టుదల, పులితోని కూడా వేటాడి గుద్దులాడేటువంటి కమ్యూనిటీ, ఏదో ఒకటి కావాలి, సావోరేవో తేల్చుకునేటువంటి కమ్యూనిటీలో మనం పుట్టినాం, ఇద్దరం పుట్టినాం. దాని కొనసాగింపుగా యువకునివి నేను దెబ్బతిన్న పులినైనా ఇంకా నేను మ్యాన్ ఈటర్ కాలే. దెబ్బతిన్న పులి మ్యాన్ ఈటర్ ఎప్పుడైతుందట అంటే కళ్ళు కనిపించక, వేటాడే శక్తి లేక, అప్పుడు దగ్గరికి వచ్చింది ఏది దొరికితే అది తింటదట. కానీ నేను అప్పటిదాకా నేను మ్యాన్ ఈటర్ కాను. పంజా విప్పి దెబ్బ కొట్టేదానికనే బతుకుతా. పంజా విప్పి ఎవడు అన్యాయం చేసిన, ఏ రాజకీయ పార్టీ అన్యాయం చేసిన, బీజేపీ అన్యాయం చేసిన, కాంగ్రెస్ అన్యాయం చేసిన, టీఆర్ఎస్ అన్యాయం చేసిన, ఈ అన్యాయాలను ఎదిరించే పెబ్బుల్ని కావాలని అనుకుంటాను తప్ప నేనేం. కానీ నువ్వు కొదమ సింహం వదిగా నీ చిన్న వయసులో నువ్వు కూడా చాలా సాహసం చేసినావు, ఈ విజయానికి దోహదపడ్డావు. ఈ బీసీ నినాదానికి మనం పునాది వేసినాం. దీంతో ఇది రాబోయే రోజులలో బీసీ ముఖ్యమంత్రిగా మలిచేటువంటి కనుక మనం ఇద్దరం విశ్రమించద్దు. ఇంకా మనతో పాటు అనేక మంది కవులను, కళాకారులను కూడా అందరిని జమ చేస్తాం.
బిచ్చం ఎత్తుకుందాం అంతలా. అవును. ఎవరిని దించాలో వాడిని దించుదాం, ఎవడైతే సరి అయిన వ్యక్తి వాడిని ఎక్కిస్తాం. ఒక బీసీ ముఖ్యమంత్రిని చేసేదనక మనం నిద్రపోవద్దు కాకపోతే. బా, కానీ మీరు మనం చేసిన ఈ ప్రయత్నం వల్ల రేపు అన్ని పార్టీలు కూడా బీసీలకు ఒక 4-5 టికెట్లను ఎక్కువ ఇస్తాయి. ఎమ్మెల్యే టికెట్లు ఒక 5-10 టికెట్లు ఎక్కువ ఇవ్వచ్చు. తర్వాత బీసీలు అంటే కూడా కొంత దమ్మున్నోళ్ళురా, బ్యాక్వర్డ్ క్లాస్ కాదు వీళ్ళు, బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు. ఇప్పుడు నవీన్ యాదవ్ మీకు ఒక సపోర్టు, చిన్న శ్రీశైలం యాదవ్ నాకు సపోర్ట్గా ఇప్పుడు మన ఇద్దరం ఇచ్చినంత వాయిస్ పవర్లో అవును ఏ ఓసీ కానీ ఎవరు కానీ మరి అంటే బీసీలకు ఎంత పవర్ ఉందనేది, బీసీ శక్తిని అయితే మనం చూపించినామని నాకు చాలా గర్వంగా ఉందన్న. అసలు ఇప్పుడు ఒక విషయం చెప్పన్నా, బీఆర్ఎస్ నాయకులు ఒక ఇద్దరికే భయపడుతురట. మొదటిది కన్నబోయిన రాజయ్య. ఏడ దొరికిండ్రా నాయన కంచు కంఠంతో, ఆ మాటల తూటలతోని, ఇదేం కథ, ఇది లాస్ట్కి బీఆర్ఎస్ని భూస్థాపితం చేసేదాకా ఇడిస పెట్టడా అనేది ఒకటి. అంటే పెద్ద పెద్దోళ్ళు, అటు మాజీ మంత్రులు, ఈవెన్ కేసీఆర్ వరకు కూడా అందరూ అరే ఈ రాజయ్యని కట్టడియాలంటే ఇప్పుడైనా డబ్బులకు అమ్ముడు పోయేటోడు కాదు, లేకపోతే మంత్రి పదవో ఎమ్మెల్యే కావాలనుకుంటాడు కాదు, రాజకీయంగా వస్తే ఏదైనా బట్టగలిసి మీద పడేద్దామంటే రాజకీయాలలోకి రాడు, ఎక్కడ పోటీ చేయడు, కూర్చున్న దగ్గరికి వెళ్ళి నిలబడ్డ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని ఉరికిస్తున్నాడు. ఇప్పుడు నేను చైర్మన్గా ఉన్న దాంట్లో 1000 కోట్ల స్కామ్ జరిగింది. 1000 కోట్ల స్కామ్ జరిగింది. నా మీద ₹1 చూపెట్టలేరు, నా మీద ₹1 చూపెట్టు. అది అలా, అదే నిజాయితీపరుడు కాబట్టి. ఇప్పుడు వాళ్ళు ఏదైతే రౌడీ అనే నరేటివ్కు మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ స్టార్టింగ్ తర్వాత రౌడీ అనలే, ఇక రౌడీ అంటే కొన్నిసార్లు మెల్లగా అన్నా కానీ మీరు మళ్ళా మనం అందరం కలిసి మళ్ళా అంటే లాస్ట్కి ఆయనకు వచ్చిన అవార్డులు కూడా చూపించినాం, అవార్డులు ప్రూఫ్ చేసినాం. ఇక అప్పటితో క్లోజ్ అంతే. కానీ అప్పటికి పుణ్యకాలం అయిపోయింది, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే వాళ్ళు భయపడేది ఒక కన్నపోయిన రాజయ్య, తర్వాత రెండోది మైపాల్ యాదవ్. వీళ్ళిద్దరు ఉంటే బీఆర్ఎస్ ఉండదు. ఇక్కడ ఇద్దరితోనే ఇడిచిపెడతాం లేదు ఇడిచిపెడతలేము. ఈ తెలంగాణ దెబ్బల, తెలంగాణలో కష్టాలకు కడలిలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఐక్యం చేద్దాం. వాళ్ళతో పోరాట పటిమను మళ్ళా తెచ్చుకోవాలి, యువతరాన్ని కూడా ముందు నిలపాలి. ఈ బీసీ ఆనాడు ఎస్సీ ముఖ్యమంత్రిని చేస్తున్నాడు, కానీ మనం ఈ బీసీ ముఖ్యమంత్రిని ఖచ్చితంగా చేసి తీరాలనేటువంటి నెరేటివ్ బిల్డప్ చేసుకుంటూ అనేక మంది కవులను, కళాకారులను, వీళ్ళందరినీ కూడా యువకులను తయారు చేసి దీనికి ప్రాణం పోయాలనేది నా ప్రధాన ఆలోచన. దానికి నీ తోడు ఉండాలనేది డెఫినెట్గా ఉంటుందన్న. నేను ఒకటి బీఆర్ఎస్ వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్ చేసి మనం వేరే ఇంటర్వ్యూకి వెళ్ళిపోదాం. దయచేసి అబద్ధాలు ప్రచారం చేయకండి, తప్పుడు ప్రచారం చేయకండి. మేము మీ బీఆర్ఎస్ని కూడా ఏమనం, మీ పని మీరు చేసుకోర్రి, మా చాలా లక్ష్యాలు ఉన్నాయి, మా పనిలో మేము ఉంటాం. కానీ మీరు ఎక్కడైతే అబద్ధాలు ప్రచారం చేయడం మొదలు పెడితే, తిన్నింటి వాసాలు లెక్క పెడితే, మీరు ఏదో అంటారు కదా తిన్న రేవునా, అరే తిన్న రేవును తలుతాం, వాకాడను చెట్టు కింద కూర్చొని అన్నం తింటే ఆ చెట్టుకు మొక్క దండం పెడతాం. మీరు ఆల్రెడీ అన్నారు, నిజానికి మీరు చెప్పింది కూడా ఒకటి అయింది, కేసీఆర్ రాడు కాక రాడు, ఎందుకంటే ఆయన తిన్న రేవును కొంత ఉంటుంది, ఆయన రాడు అని చెప్పి మీరు చెప్పినట్టే ఆయన అసలు జూబ్లీహిల్స్లో అడుగు పెట్టలే. సరే వాళ్ళ పక్కన పెడితే ఇక మరి మీ బీజేపీ ఏందన్నా, మరి డిపాజిట్ కూడా రానట్టుంది. డిపాజిట్ పోయినసారి కూడా రాదు. అవునా? 25,000 ఓట్లు అయితే తక్కువ వచ్చినాయి. 25,000 కూడా రాదు, అంతేనా? కానీ పార్లమెంట్ ఎన్నికలలో గణనీయ 25,000 అంటే డిపాజిట్ అయినా రాలే, పోయింది. అప్పుడు కూడా పోయింది. నేను అడిగిన అందరిని లెక్క పెట్టవాను, అడిగితే అప్పుడు కూడా పోయింది, కానీ ఇప్పుడు కూడా పోయింది. అప్పుడు పోయిన దానికంటే ఇప్పుడు పజిత్ అయింది, ఇంకా తగ్గింది. ఇప్పుడు బీజేపీ గ్రాఫ్ పెరగాలన్నా తగ్గని. ఆల్రెడీ ఎంపీ సీట్లు 8 వచ్చినాయి మీకు అన్న. అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత 8 ఎంపీ సీట్లు వచ్చినాయి. లార్జెస్ట్ అంటే ఓట్లు వచ్చిన 35% పార్లమెంట్లో 35% ఓట్లు వచ్చినాయి. బీజేపీకి దాదాపు ఎక్కువ వచ్చినాయి. మరి అట్లాంటి బీజేపీ ఇప్పుడు మొన్న అంత తక్కువ రావడం ఏమంటారు? అంటే బీజేపీ క్యాండిడేట్ను ఫెయిల్యూర్ క్యాండిడేట్ని ఇచ్చింది. అది ఇచ్చింది కూడా ముందుగా ఇవ్వలేదు, ఇచ్చింది కూడా ముందుగా ఇచ్చుకోవాలి కదా, అది ముందుగా ఇవ్వలేదు. బీసీ నినాదాన్ని పక్కకు పెట్టింది. బీసీ నినాదాన్ని పక్కకు పెట్టింది. బీసీ నినాదం కంటే మాకు హిందువులు కలిస్తే ఓట్లు ఎత్తారంటే మరి హిందువులు
బొచ్చడు ఓట్లున్నాయి. అంతే మరి బీసీ నినాదాన్ని మర్చిపోతావా? ముస్లింలు క్రిస్టియన్ కాలంలో అంత హిందువులేనే. నేను మొదటి నుంచి అంటాను దత్తన్న బిడ్డకి ఇల్లని. దత్తన్న బిడ్డకి దత్తన్న చరిష్మా బాగా. అరే దత్తన్న చరిష్మా, దత్తన్న హిస్టరీ, విద్యాసాగరరావు సాబు రిటైర్డ్ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా పాత వాళ్ళందరూ వస్తారు, పనిచేస్తారు, కష్టపడతారు. కానీ వీళ్ళు ఎవరు మందలియలే, ఆయనతో టెంపర్మెంటు, వీళ్ళతో మందలియని మూమెంట్. వీళ్ళు అలై బలై చేస్తారు. విజయలక్ష్మి గారు కూడా అందరికి తెలుసు. అరే అందరికి తెలుసు, దత్తన్న తెలుసు అందరికి, ఇంటింటికి. చరిష్మా పేదోళ్ళ ట్రయాంగిల్ ఉండు, పేదోళ్ళ పెన్నిదని ఉండు, ట్రయాంగిల్కి వచ్చు. ట్రయాంగిల్కి వస్తే కనీసం సెకండ్ వచ్చినా కూడా ఇజ్జత్ దక్కు. సెకండ్ వస్తే ఇజ్జత్ దక్కు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ ఫెయిల్ అయినాక వాడు సెలెక్ట్ చేసుకున్నది క్యాండిడేట్. పార్టీ ఫెయిల్ అయింది మొత్తం కంప్లీట్, కానీ క్యాండిడేట్ ఇచ్చే విషయంలో సక్సెస్ అయ్యారు. అవును. మీ బీజేపీ ఏమో పార్టీ పరంగా కొంత, పార్టీ పరంగా ఆల్ ఇండియాలో ఒక వెలుగు వెలుగుతుంది, కానీ క్యాండిడేటే కాదు తెలంగాణ మలుగుతుంది. తెలంగాణ మలుగుతుంది కాదన్న. మీరు యూత్ని ఎంకరేజ్ చేయరా? మీ బీజేపీ వాళ్ళు టాలెంట్ ఉన్నోని, సరే యూత్ అనే కాదు, ఎవరికి దమ్ము ఉంది, ఎవరికి చరిష్మా ఉంది, ఎవరు మాట్లాడగలుగుతారు తెలంగాణలో యువకులకు కొదవని అన్న. రండి, ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తే 20-30 మంది దొరుకుతారు. కాకతీయ యూనివర్సిటీకి పోతే 10-15 మంది దొరుకుతారు. పాలమూరు యూనివర్సిటీకి పోతే దొరుకుతారు. అసలు మీ ఏ యూనివర్సిటీకి పోతే ఆ యూనివర్సిటీలో యువకులు ఇట్లా ఉడుకు రక్తంతో ఉన్నారు. మీరు వాళ్ళని ఎంగేజ్ చేసుకోవచ్చు కదా. అంటే మీరు యువకులకు ఏమన్నా వ్యతిరేకం? అంటే 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు ఇప్పుడున్న యువతరం అంతా మోడీ గారితోనే ఉన్నది. ఉండొచ్చు కానీ అన్ని మీకు ఓట్లు వేయాలి యువకులు. ఒక్క నిమిషం వేయాలి, నేను అంటే తప్పు అనుకోద్దు. యువకుల ఓట్లు మీకు కావాలి, కానీ యువకులకు మాత్రం సీట్లు ఇయ్యరు. ఎందుకు ఇది మరి అన్యాయం అంటున్నా? మరి దమ్మున్న యువకులకు మోడీతో యువకులు ఉన్నప్పుడు మరి యువకులతో మోడీ కూడా ఉండాలి కదా అంటున్నా నేను. అంటే ఇయ్యొద్దా? ఒక 10 సీట్లు 20 సీట్లు ఇయ్యొద్దా అంటున్నా. ఇక్కడ ఉన్న పాత బీజేపీ వెనుకటి నుంచి ఈ బీజేపీని కావాలి కత్తారు. ఇళ్ళకి ఎవరికి రాకుండా, ఇళ్ళకి ఎవరు దొరకకుండా, ఇంట్లో ఎవరికి దొరకకుండా. మా పార్టీ ఏంటంటే దేవుని నమ్ముతుంది. మా పార్టీ బీజేపీ పార్టీ దేవుని నమ్ముతుంది. కానీ వాళ్ళ కోరిక ఏం కోరు అంటే, ఏం దేవుని ఏమని కోరుతారంటే, మళ్ళీ ఇమ్మన్నానా, మాన్యాలు ఇమ్మన్నానా, దయచేసి మా పార్టీని ఇంకా ఇంతకంటే ఎదగనియకు, మా పార్టీని మాత్రం ఎదగనియకు తండ్రి, మేమేం ఉండాలి మా పార్టీలో, కొత్తోడు రావద్దు. మరి కొత్తోడు రాకుంటే 8 మంది అసెంబ్లీ మెంబర్లు కొత్తోళ్ళే, 8 మంది పార్లమెంట్ మెంబర్లలో 6 కొత్తోళ్ళే. అంత కొత్త పాత అంత భారతీయులమే కదా. భారతీయులమే కాదు, నువ్వు నీ పార్టీ కానోళ్ళే గెలిచిండ్రు. 6 పార్లమెంట్ మెంబర్లు నీ పార్టీ కానోళ్ళే గెలిచిండ్రు. 8 మందికి 8 మంది అసెంబ్లీ మెంబర్లు నీ పార్టీ కానోళ్ళే గెలిచిండ్రు. ఎమ్మెల్సీలు మేము గెలిచిన ఎమ్మెల్సీల రిజల్ట్ మాదే అంటాను, అది వాళ్ళు నీ పార్టీ కాదు. అదే ఇప్పుడు సమాజంలో కొంచెం పలుకుబడి పేరున్న వాళ్ళకి ఇస్తేనే గెలుస్తారంట, లేకపోతే కాదు. వీళ్ళు ఇప్పుడు యావత్ భారతదేశంలో నిజంగా బీజేపీ వెలుగు ఎంత వెలుగున్నది. ఇవాళ కర్ణాటక కూడా కింద మీద అయ్యి రేపు బీజేపీ ప్రభుత్వం అక్కడ నెలకొనేటట్టున్నది. కానీ వీళ్ళు కట్టె కట్టుకొని కావాలి కాస్తాను. బీహార్లో బీజేపీ అంత భారీ మెజార్టీతో గెలిచి జూబ్లీహిల్స్లో ఎందుకు ఓడిపోయిందన్న? అరే వీళ్ళదేనాయా అన్నీ కానీ గెలవద్దనే మనస్తత్వం, గెలవద్దనే మనస్తత్వంతో ఎందుకు ఇయ్యలే దత్తన్న బిడ్డకు, విజయలక్ష్మికి ఎందుకు ఇయ్యలే? కిషన్ రెడ్డి గారు దత్తన్న శిష్యుడు. మరి వాళ్ళు అడగలేదేమో. వాళ్ళు అడుగుడు కాదు పాపం, వాళ్ళను మూలకేసి వచ్చిండ్రు అసెంబ్లీ అప్పుడు. ఈ లక్ష్మణ్ గారు వీళ్ళిద్దరు కలిసి, అచ్చా ఆల్ ఇండియాలో పేరున్న మనిషి. ఇప్పుడు ఆల్ ఇండియాకు ఆయనే, మా లక్ష్మణ్ గారు ఆల్ ఇండియాకు ఆయన ఎన్నికల అధికారి, ఆల్ ఇండియా అధ్యక్షుని చేసేందుకు ఎన్నికల అధికారి. ఈయన సెంటర్లో మాత్రం బూడిద. ఈయన సెంటర్లో ఎవరు దిక్కున్నాడు? తెలంగాణ నుంచి పోయినటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో, ఎవరు మన వెంకయ్య నాయుడు కానీ, ఆయన ఆంధ్రే కానీ తెలంగాణ పేరునే బతికిండు. అంతేనా? తెలంగాణ పేరునే కదా బతికిండు. 1-2 సార్లు గెలిచినావు, 4 సార్లు నువ్వు 4 సార్లు నామినేటెడ్ అక్కడి నుంచి రాజ్యసభ మెంబర్ కర్ణాటక నుంచే కదా. మాటలు మాత్రం చమత్కారంగా, లాంగ్వేజ్ కంచు కంఠము, భాషలు బాగా వస్తాయి, ఎత్తి ప్రాస కలిపి మాట్లాడతాడు. కానీ అది ఎత్తి ప్రాస ఎవరి మీద మాట్లాడతాడు? ఎన్టీ రామారావు మీద మాట్లాడతాడు, రామోజీరావు మీద మాట్లాడతాడు, వెంకయ్య మన చంద్రబాబు నాయుడు మీద మాట్లాడతాడు. ఎత్తి ప్రాసలు ఎవరి మీద కలుపుతాడు? ఇంకా మరి ఈ పార్టీని నాశనం చేసినావు కదా నువ్వు. ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్, ఇప్పుడు మన హైదరాబాద్ పార్లమెంటు బాలరెడ్డి గారు 10,000తో ఓడిపోయింది కదా.
మా టికెట్ ఎందుకు తెచ్చుకుంటేవి నువ్వు? బా. బాలరెడ్డి గారు 10,000తో ఓడిపోయాడు. Right. నెక్స్ట్ టైం బాలరెడ్డి గారు గెలుచు కదా, ఆ టికెట్ పట్టుకొని వచ్చినావు. నువ్వు కాలు మొక్కినా ఇడిచిపెట్టలే, Right. బాలని వచ్చి కాలు మొక్కిండు ఇడిచిపెట్టలే. తెలంగాణను రానియలే. అబ్బా. తెలంగాణను 3 రాష్ట్రాలు ఏర్పడినాడు, 4వ రాష్ట్రం కానిస్తే ఇవాళ 1,200 మంది అసలు బాయకు సింపుల్గా అయిపోయింది. అసలు బాయకు గొడ్డల్లాగా వచ్చింది. కేసీఆర్ కుటుంబం వీళ్ళకు రాకపో, అబ్బా. కేసీఆర్ కుటుంబం వీళ్ళకు రాకపో, మనకి ఇదంతా 10 ఏళ్ళ పోరాటం ఉండవు. కానీ ఇప్పటికైనా సోయి తెచ్చుకొని రెండు పార్టీలను నేను చెప్తాను, టీఆర్ఎస్కును బీజేపీ చెప్తాను. 2 ఉప ఎన్నికలు అయితే గ్యారెంటీ వస్తాయి. ఏదేది? ఇప్పుడు హైదరాబాద్లో ఇది ఉన్నది కదా, ఖైరతాబాదు మన స్టేషన్ కాన్పూర్ వస్తుంది పక్క. ఎట్లా స్టేషన్ కాన్పూర్? ఎందుకంటే శ్రీహరి బిడ్డను పెట్టుకుని ఆయన ప్రచారం చేసి ఈయన సికింద్రాబాద్ కంపార్లమెంట్కి నిలబడ్డాడు. అంటే బిడ్డ వేరు నేను వేరు అంటాడేమో. వేరన్నా కూడా ఆయన తల్లి పానానికి కండు వేసుకున్నాడు. తల్లి ప్రాణానికి ముప్పు వచ్చింది, స్పీకర్ ప్రాణానికి ముప్పు వచ్చింది. స్పీకర్ నువ్వు జైలు ఉంటావా, నువ్వు ఇది న్యాయం చేస్తావంట సుప్రీంకోర్టు. స్పీకర్ నువ్వు జైలు ఉంటావా, ఇది పరిష్కారం చేస్తా. ఇప్పుడు పార్టీ మారిన పరిశానం స్పీకర్ అయితే నేనేమంటానంటే, కేటీఆర్ రెఫరెండం అన్నావు కదా, కేటీఆర్ గారు ఏమన్నారంటే ఇది రెఫరెండం అన్నాడు. రెఫరెండమే అనుకుంటే నువ్వు సిరిసిల్లకు రాజీనామా చేయి. సవాల్ కేటీఆర్. ఆనాడు కేసీఆర్ కూడా పార్టీని ఎట్లా డెవలప్ చేసిందంటే ఉప ఎన్నికల ద్వారా ప్రచారాన్ని ప్రజలలోకి తీసుకుపోయాడు. ప్రతిసారి రాజీనామా పెట్టుడు, ఉప ఎన్నికలు తెచ్చుడు, ఓసారి గెలిచిండ్లు, ఓసారి ఓడిన్లు. అయినా ఎప్పటికీ అది నా అనుకుంటున్నది నాదం. ఇప్పుడు నీ 10 మంది అయితే బయటికి వేయలు కదా, మీరు ఉన్నోళ్ళు రాజీనామా పెట్టారు. అది ఉన్నోళ్ళు రాజీనామా పెడితే ఇజ్జత్కు వాళ్ళు ఉన్నోళ్ళు 10 మంది రాజీనామా పెడతారు. ఇద్దరైతే పెడతారు, పెట్టాల్సి వస్తారు. 8 మంది కూడా పెడతారు. మళ్ళీ ఒకసారి రెఫరెండం అను. అవును, అప్పుడు చేసిన ధైర్యం ఇప్పుడు ఎందుకు చేస్తలే? ఆనాడు కేసీఆర్, ఇలా కేటీఆర్. అరే అసలు కేటీఆర్ కు తెలంగాణ ఉద్యమం మొదట్లో స్టార్ట్ చేసి మరి ఎందుకు ఆయన అయిపోయిండు? మరి కొడుకు మమకారం. అవునన్నా, కొడుకు మమకారం ప్రేమ ఉంటే ఏదైనా భూమి ఉంది, ఎర్రవెల్లి కూడా ఫామ్ హౌస్ ఉందన్న 300 ఎకరాలు అనుకుందాం, గోడ, ఆస్తి, పొలాలు, పంపకాలు ఇవ్వని. కొడుకు ఇల్లు ఇచ్చేయి, బంగారం ఇచ్చేయి, వజ్రాలు ఇచ్చేయి, నువ్వు ఉన్న ఆస్తి మొత్తం ఇచ్చేయి. కానీ ఇది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విషయం కదా, మీకు అర్థమవుతుందా? అట్లా కాదే, అది వరకు వాళ్ళు ఏం లేనోళ్ళు, వాళ్ళు ఏమి లేనోళ్ళు. ఈ తెలంగాణ వచ్చినాకనే, తెలంగాణ ముఖ్యమంత్రి అయినాకనే, వీళ్ళ ముఖం చెల్లినాకనే వీళ్ళు సంపాదించుకున్నారు. సరే అట్లనే నేను ఏమంటున్నాటన్నా, తెలుసా పార్టీ అన్న ఇప్పుడు నేను అన్నదంటే కొడుకు కాబట్టి ఆస్తులు ఇయ్యనన్నా. ఇది ఈ పార్టీకి సంబంధించి ఇది వారసత్వం. మరి అట్లనే చెప్పు, ఇది వారసత్వ పార్టీ కాదన్న. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెచ్చిన తర్వాత దాని పని అయిపోయింది అంతే. దాన్ని బీఆర్ఎస్ ఆయనే చేసిండు, ఆయననే కథం చేసిండు. బీఆర్ఎస్ అనే పార్టీని ఆయనే తెచ్చిండు. ఎందుకంటే టీఆర్ఎస్ ఉద్యమకారుల పార్టీ, ఇది లెఫ్టిస్టుల పార్టీ, ఇది రైటిస్టుల పార్టీ, మిక్స్ అయింది. విద్యార్థుల లోకం పార్టీ, ఇవాళ కళాకారుల పార్టీ, బహుజనులు అందరూ కలిసింది. కాబట్టి ఇక దాన్ని కథం చేయాలి, ఎందుకంటే నాకు సొంతం కావాలి అనేటువంటి ఆలోచనతో ఆయన కథం చేసి బీఆర్ఎస్. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ ఎంతో కొంత ముందు పడాలి, కొన్ని సీట్లు రావాలంటే మరి ఇప్పుడు కేటీఆర్తో అవుతుందా? ఒక్కటేనే కేటీఆర్ అయినా, కేటీఆర్ టెంపర్తనాన్ని కాదే. అవి ఏం మాటలన్నా? కేటీఆర్ టెంపర్తనాన్ని కాదు, కానీ ఇప్పటికైనా వాళ్ళ పార్టీని కొద్దిగా గొప్ప దక్కించుకోవాలనుకుంటే హరీష్ రావును ముందర పెట్టాలి. హరీష్ రావును ఖచ్చితంగా ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలి. బీజేపీకి క్యాడర్ ఉన్నది కానీ లీడర్ లేడు. కాదు సరే, మనం బీజేపీ మాట్లాడే ముందు హరీష్ రావు కేటీఆర్ డిఫరెన్స్ ఏంది? మీరు హరీష్ రావుని ఎందుకు అంటే, హరీష్ రావు 10 మందిని కలుపుకోబోయే వ్యక్తి. మరి కేటీఆర్ టెంపర్తనం కనిపించేది, కడుపుల తలకాయ పెట్టి మాట్లాడతాడు ఆయన. కష్టం వస్తే వానికి కన్నీళ్ళు ఎత్తే తూడుతాడు, కనీసం తూడుతాడు. వానికి ఆపద ఉన్నదంటే వాని ఇంటికి పోతాడు, మంచి చెడలు అరుచుకుంటాడు. కేటీఆర్ అట్లే ఆ స్వభావం కనిపించేది. మేము దగ్గర ఉన్ననాడు చూసినాం, ఇప్పుడు దూరం ఉన్ననాడు కనిపిస్తాను, దూరం ఉన్ననాడు కూడా కనిపిస్తాను కదా. మొన్న ఆయన ఫెయిల్యూరే కదా. కాదు, ఏమన్నాడు తెలుసు ఒక ఇంటర్వ్యూలో రిజల్ట్ కంటే ముందు, మా నాన్న కాళ్ళు మొక్కితే ఇడిస పెడుతుండే కదా,
ఒక ఎమ్మెల్యే సీట్ జూబ్లీ హిల్స్ నవీన్ యాదవ్కు అని అన్నాడు. కాళ్ళు మీ నాన్న కాళ్ళు మొక్కల్నా? కాళ్ళేది మొక్కాలి ఆయనకు. కడుపులో ఆయన చేసిన సాయమే దొరికే కదా. శ్రీశైలం యాదవ్ సాయం చేసింది, కాంగ్రెస్ పార్టీ నీకు సాయం చేయలే. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, ఎందుకు ఇచ్చింది? అది ఆ రకంగా సాయమే. బీజేపీ తెలంగాణ పొట్లాడింది. మరి ఆ రెండు పార్టీలతో లేకపోతే గీ ఒక్క పార్టీతోనే అయితే మరి ఇప్పుడు వీళ్ళకి అంత దమ్ముంటే బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్ పెట్టమని రిజర్వేషన్ కొట్లాడమని కేసీఆర్ కొట్లాడమని పెట్టాలి. నేను బీసీ సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తాను, కేసీఆర్ని కొట్లాడమని. కేసీఆర్కి అంత కెపాసిటీ ఉంటే బీఆర్ఎస్ పార్టీకి అంత కెపాసిటీ ఉంటే కేటీఆర్ కొట్లాడినా తప్పలేదు. ఇప్పుడు మనం ఉన్న ముఖ్యమంత్రి నేను బీసీలే అంటాను కదా, నువ్వు రాహుల్ ఖాన్తోని బిల్లు పెట్టించినా తప్పలేదు. నేను బీసీ సంఘాల నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను, అరే మనం 50% కంటే ఎక్కువకి వెళ్తాను రా భయ్, మీరు దీనికి కాదు మన చట్టసభలలో కోసం కాదన్నా. ఎంపీటీసీలకు జడ్పీటీసీల కోసము ఈ ఉద్యమాలు అదే ఎమ్మెల్యే ఎంపీకి పెట్టమని ఎమ్మెల్యే ఎంపీల కోసం డిమాండ్ చేయాలి. ఉద్యమ గడ్డ ఇది, ఉద్యమ గడ్డ. మీరు ఎన్ని సంఘాలు ఉన్నా కూడా అన్ని సంఘాలు కలిసి ఈ ఉద్యమ కోణం ఎటు మలపాలంటే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ అయితే ఉన్నాయి. అట్లనే చట్టసభలో బీసీలకు, అరే ఓసీలకు మీ వాళ్ళు ఎంతో మంది ఉన్నారో వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చేసి తతిమై మనే కదా, తతిమై బీసీలను ఎస్సీ ఎస్టీలే కదా, వాళ్ళ లెక్క అల్క దొరుకుతుంది కదా. ఇప్పుడు జనాభా లెక్క కూడా వస్తుంది, జనగణన కూడా వస్తుంది, కులగణన కూడా వస్తుంది. కాబట్టి మీరు ఎన్ని ఉన్నారో మీరు అప్పర్ కాస్ట్ అవన్నీ తీసుకొని తతిమై ఇడిచి పెడితే అయిపోయింది. రైట్ సార్. ఇప్పుడు మీరు బీజేపీ గురించి చెప్తారు. బీజేపీకి క్యాడర్ ఉంది కానీ లీడర్ లేడు, లీడర్ తక్కువ ఉన్నాడు. సెకండ్ లీడర్ కూడా టీఆర్ఎస్లో ఉన్నాడు. ఇప్పుడు లేకపోతే నాకు తెలిసిన ముచ్చట ఏంటంటే, ఇప్పుడు బీహార్లో ఏం చేసిండ్రు వీళ్ళు, మహారాష్ట్రలో ఏం చేసిండ్రు, నేను అది చేసి పారేస్తా. ఎందుకంటే వీళ్ళ అనైక్యత గిట్లే ఉంటుంది. బీజేపీని మందలియాడు, టీఆర్ఎస్ ఇదే గర్వంతో పోతాడు. మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ చేయాలనే అనుకుంటాను ఎవరు రేవంత్ రెడ్డి తెలివి. అందుకని దాన్ని ఎదురు చేయాలంటే బీజేపీను టీఆర్ఎస్ కలవక తప్పదు, అనివార్యం. ఎందుకంటే వానికి లీడర్ ఉన్నాడు, వానికి క్యాడర్ లేదు, వానికి బలం ఉన్న లీడర్ ఉన్నాడు. కానీ బీహార్లో ఉత్తరప్రదేశ్లో రాజ్యం తెచ్చుకున్నటువంటి బీజేపీ పార్టీ మరి తెలంగాణలో ఎందుకు? చిన్న రాష్ట్రం కదా, అసలు ఇంట్రెస్ట్ లేదు అధిష్టానానికి. లేదు, చిన్న రాష్ట్రమైనా బలమైన రాష్ట్రం. ఎందుకంటే నీకు ఢిల్లీలో జాగ అయిపోయింది, ఇది రెండో రాజధాని అయితే ఢిల్లీలో జాగ అయిపోయింది. ఆర్థిక రాజధాని కానీ బాంబేలో కూడా జాగలేదు, బాంబేలో కూడా జాగలేదు. కలకత్తా గడబడే ఉన్నది, తమిళనాడులో జాగలేదు, బెంగళూరులో మంచి పైకి వచ్చింది కానీ నీళ్ళకు బాగా ఇబ్బంది. కాబట్టి అన్ని విధాల ప్రపంచ దేశాలలో కూడా హైదరాబాద్కున్న ప్రాముఖ్యతను గుర్తించి ఈ పార్టీలు అంటే పై పార్టీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు కూడా ఆలోచించి ఇక్కడ ఉన్న లోటుపాట్లను సవరణ చేయండి. చేస్తే ఇక్కడ ఖచ్చితంగా మీరు టీఆర్ఎస్ను కలుపుకోండి. టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు, నేను చెప్తానా, చాలా అలిగేషన్స్ నిందలు ఉన్న వానికి లీడర్ ఉన్నాడు, సెకండ్ లీడర్ ఉన్నాడు. ఇప్పుడున్న ఎమ్మెల్యే గాడు ఒక్కడు కూడా గెలవడు, ఇప్పుడున్న ఎమ్మెల్యే తోడు ఒక్కడు గెలవడు. పాత ఇనుప సామాన్ కమ్ముకున్నట్టు అది. సెకండ్ లీడర్ ఉన్నాడు, వాడిని సెకండ్ లీడర్ ఉన్నాడు. అది ఇప్పుడు కవిత చేసే బదనాంకు, కవిత వల్ల కొంత బదనాం అయితే, బదనాం అంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు బీఆర్ఎస్కు ఇంటోడు ఏది చెప్పినా కూడా బయట చెల్తుంది కదా. జన జాగృతి అని ఇప్పుడు రాష్ట్రం అంతా తిరుగుతుంది. ఖమ్మంలో ట్రైన్లో పోయింది, ఆదిలాబాద్కు పోయింది. ఆ పార్టీని పలసన చేసేందుకే ఎక్కడికి వస్తుంది, కానీ ఆమె అంతకంటే పలసన అయింది. సరే ఆమె అవుతుందా తర్వాత విషయంగా నీళ్ళకైతే డ్యామేజ్ కదా, డ్యామేజ్. ఇప్పుడు కొండకు ఎంట్రీ కట్టింది, పోతే ఎంట్రీ కొండ. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కేటీఆర్ ఏమన్నాడంటే, మీకు ఏ కష్టం వచ్చినా గీన్నే ఉంటాం మేము, ఇల్లు రండి అన్నాడు. నాలా అంటోడు ఏమన్నాడు తెలుసా, నీ సొంత చెల్లెకి షెల్టర్ ఇస్తలేవు మరి మస్తు మందిని, నీ సొంత చెల్లె కవితకు న్యాయం చేయి. ఆమె అంటుంది మరి మాకు అన్యాయం చేసిండు అంటుంది.
ఆమెను పిలిచి మాట్లాడు, తర్వాత నువ్వు వేరే వాళ్ళకి చేద్దాం అన్నారు. ఆమె చెల్లని పైసా అవుతుంది కానీ చెల్లని పైసా ఏముందట దీన్ని చెల్లకుండా చేస్తారు. మునుగుతే ఇద్దరం మునిగిపోదాం. నన్ను ఎట్లాగో ముంచిర్రు, ఆమెను ఏం ముంచలే అంటే అనుకుంటున్నా. ఒకవేళ బీసీలకే ఆమె రాజ్యాధికారం అంటాను కదా, నీ అది వరకు కిరాయి ఇల్లు ఉంటుంది, నువ్వు ఇప్పుడు కట్టుకున్న ఇల్లు బీసీ భవన్ చేయి. నువ్వు సాధారణ నార చీరలు కట్టుకుంటాను కదా ఇప్పుడు, ఏది చేనేత చీరలు కట్టుకున్నాను, నీ పట్టు పితాంబరాలు నీ బంగారం వేలం వేసి ఎవరెవరి పిల్లలు ఆడపిల్లలు బీసీ పిల్లలు పైకి వచ్చిన వాళ్ళందరూ ప్రజెంటేషన్ ప్రోత్సహించు. కాదు, నువ్వు మీరేమో కవిత ఇల్లును బీసీ భవన్ చేయంటారు, ఆ చిన్న శ్రీశైలం అన్ననేమో అసలు బీఆర్ఎస్ భవన్ తెలంగాణ భవన్ ఉంది కదా, దాన్నే బీసీ భవన్ కొండా లక్ష్మణ్ బాపూజీ భవన్ చేసి పడేది చేస్తాడు ఆయన అంటాడు. నా ఎంబడబడ్డారు కదా, ఇప్పుడు నేను మీ ఎంబడబడతా అంటుండు. ఆయన ఆయన పన్ను లేపిండు. సరే, ఇప్పుడు ఒకటి ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు మీరు తెలంగాణ భవన్ అని రాసుకున్నారు, అది యాక్చువల్లీ బీఆర్ఎస్ భవన్. ఆ భవన్కు చిన్న శ్రీశైలం అన్న లాంటి వాళ్ళు పోయి దాన్ని బీసీ భవన్ కొండా లక్ష్మణ్ బాపూజీ భవన్ అని కొండా లక్ష్మణ్ బాపూజీ భవన్ బ్రాకెట్లో బీసీ భవన్. ఇది ఇప్పుడు మీరు కవితది అయితే ఏం చేయొచ్చు అంటే, అది బీసీ మహిళా భవన్ పెడుతుంది, బెటర్ కదా. ఇక ఆమె బీసీల కోసం అంటే ఆమెకు సత్యం, ఆమె మాట మీద ఆమెకు నమ్మకం ఉంటే అది చేయాలి. అసలు బాగా పెద్ద టాపిక్ అయిపోయింది ఆమె, వాళ్ళకు కొరకరాని కొయ్య లెక్క అయిపోయింది. ఈ మధ్య వాళ్ళే బీఆర్ఎస్ వాళ్ళు కూడా కవితక్కను కౌంటర్ చేస్తారు. అంటే కేసీఆర్ మింగలేక కక్కలేక ఎట్లుంది కేసీఆర్ అంటే ఆయన సస్పెండ్ చేసినాక చెల్లరేగిపోయే వరకు ఆయన షాక్లో ఉన్నాడా? షాకులు ఉన్నాడు. షాకులు అంటే ఆయన ఊకోడు సొంత కూతురు, సొంత కూతురు కానీ, ఎందుకంటే సొంత కూతురు వాళ్ళకి మెదులుతలేదు, మర్యాదను ఉల్లంఘించిపోతారు. ఇప్పుడు హరీష్ను గన్ని అనరాని మాటలు. హరీష్ అన్న కేసీఆర్ బాధపడతాడా? అరే కేసీఆర్ నాకు నమ్మకస్తుడే హరీష్. హరీష్ అని గంతగానే తీరుతుందా? తప్పుగా. సరే, నేను కేసీఆర్ మీద మాట్లాడినా, నాకు కళ్ళ నీళ్ళకు కూడా వచ్చేది కదా అప్పుడప్పుడు కేసీఆర్. అంటే మనసున్న మనిషిగా మెదలాలి కదా. సరే అన్నది వాళ్ళది, కానీ ఇప్పుడు కేసీఆర్ ఎట్లా ఉంటాడు, ఎలాంటి ఫీలింగ్లో ఉన్నాడు ఇప్పుడు? అంటే కవిత చర్య వల్ల హెల్త్ సరిగ్గా లేదని వింటాను. కవిత చర్యల వల్ల, కవిత మాటల వల్ల కలతో చెందుతూ ఉంటాడు. అసలు కేసీఆర్ అంటే బాధపడతాడా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. బాధపడతాడంటే సొంత పిల్లలు కదా ఆయన తోలు, అనుకున్న తోలు, బజార్లో కొట్లాడే తోలు ఎవరు ఆయన సొంతం. ఇప్పుడు అప్పట్లో కొండగట్టు బస్సు పెద్ద ప్రమాదం జరుగుతున్నాయి, నేను అక్కడ సైడ్ పోలే మందలించలే. నేను ఏమంటానంటే బాధపడతాడా అని పెద్ద, అంటే తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అనే వ్యక్తి నిజంగా బాధపడతాడు. ఏడుతాడు. కళ్ళకు నీళ్ళు వస్తాయి. కళ్ళకు నీళ్ళు వస్తాయా? ఏడుతాడు. శ్రీకాంత్ చారి కాల పెట్టుకున్నప్పుడు బాగా ఏడ్చిండు, నా ముందట నేనే సాక్ష్యం. మరి అంత ఏడ్చినాడు శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మ పాపం, అంతా తిరిగి కాళ్ళరిపోతే వేరే మళ్ళీ అంటే ఏడ్చి మర్చిపోతాడా? ఈ టైప్ మర్చిపోతాడు కావచ్చు ఇప్పుడు ఏందో, కానీ ఏదో ఒక దగ్గర. మరి ఇప్పుడు నేను ఆయనతో పాటు జైలు పోయినా, అందరు పొజిషన్లు ఉన్నారు, నేను ఒక్కనే పొజిషన్ లేను. ఎందుకు? అదే ఆ మాటకే ఉంటుంది, తర్వాత కథ ఇక మర్చిపోతాడమో లేకపోతే పక్కకు పెట్టడం, ఏదో ఒకటి ఆయన మనసులో నచ్చకపోతే పక్కకు పెట్టాడు. నచ్చకపోతేనా లేకపోతే వీళ్ళు ఉంటే ప్రమాదం, వీళ్ళు ఉంటే ఊకిళ్ళ పేరు మాట్లాడాల్సి వస్తుంది. మళ్ళీ వీళ్ళు ఆడ ఈడ. కానీ ఒక్కటి ఏంటంటే బాగా పెద్ద మిస్టేక్ ఏం చేస్తారంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా, కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అని మిగతా వాళ్ళందరినీ చాలా చిన్న చూపుగా చూసినట్టు అనిపిస్తుంది అన్న. అంటే ఇప్పుడు శ్రీకాంతాచారి త్యాగము, ఉద్యమకారులను మర్చిపోవుడే పార్టీకి ఈ పట్టిన గతి. ఉద్యమకారులు మరి వాళ్ళు ఇప్పటికి కూడా మారకుండా అమరవీరులను మర్చిపోయారు, ఉద్యమకారులను మర్చిపోయారు. ఓన్లీ కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అనడం వల్ల వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీకి కూడా ప్రమాదం కదా. ఆయన ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఏంది, ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఏం చేసిండ్రు, అది సొంత ఇంటి పార్టీ అనిపించుకున్నారు. అనిపించుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఏం తాకింది ఇంటి పార్టీ అయితే. 70 ఏళ్ళ తర్వాత 50 ఏళ్ళు వాళ్ళు పరిపాలించడం, మిగతా రోజులు వాళ్ళు పరిపాలించలేదు కదా. ఇప్పుడు దీపంతల సంవత్సరం గింత అంటున్నది. అవును, గంగా ప్రవాహం బతకబోయే పార్టీ. అసలు కేసీఆర్ అరాచక వాళ్ళని తెలంగాణలో కూడా వచ్చింది, లేకపోతే తెలంగాణలో కూడా రాపు. ఆయన చచ్చిపోయేదానికి ముఖ్యమంత్రి. వాళ్ళు అరాచకాలు భరించలేక ప్రజలు ఏదో ఒకటి కావాలరా దేవుడు అనే స్థాయికి తీసుకొచ్చారు. భూముల పంచాయతీ అన్నిట్లో లేలు పెట్టడం, అలకడి సంపాదన.
పలకడు సంబంధం. ఇప్పుడు మీరు అంటే ఒకటి గుర్తొచ్చిందన్న. సరే ఇప్పుడు ఈ ఖైరతాబాద్ స్టేషన్ కనుపూర్తి మీ బీజేపీ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది? ఇప్పుడు బీజేపీను టీఆర్ఎస్ పోటీ చేస్తే కాంగ్రెస్ వెళ్తుంది. ఇప్పుడు ఇంత తొందరగా పొత్తు పెట్టుకుంటారా? 6 నెలలకు వస్తాయి ఎన్నికలు. అవును. ఏది తమిళనాడు ఎన్నికలతో పాటు వస్తాయి. ఇప్పటికైనా 6 నెలల టైం అంటే పెద్ద టైం రాజకీయాలలో. 6 నెలల టైం అంటే పెద్ద టైం ఉంటాను. అవును. నిన్న మొన్న కలిసే పార్టీలు ఉంటాయి. అదే అన్న, ఇప్పుడు 6 నెలల్లో పొత్తు పెట్టుకోరు అనుకో, ఏం జరగబోతుంది? పొత్తు పెట్టుకోరు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి అవకాశం మెరుగైంది. అంతేనా? అంటే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్ముతారు ఇండివిజువల్గా పోతే. ఇప్పుడు స్టేషన్ కనుపూర్లో ఎవరున్నారన్న బీఆర్ఎస్ తరఫున అంటే మీకు తెలిసి? రాజన్న. ఎవరు? మళ్ళీ పోయిండు వచ్చిండు రాజన్న. ఆయన క్రెడిబిలిటీ తగ్గిపోయింది కదా. ఆయన బయటకు వచ్చిండు, లోపలికి వచ్చిండు, మళ్ళీ బయటకు వచ్చిండు, మళ్ళీ లోపలికి పోయిండు. క్రెడిబిలిటీ కేసీఆర్ కూడా డిప్యూటీ సీఎం ఉంటే తీసేసిండు. ఆయన మీద చాలా అలిగేషన్స్ కూడా ఉన్నాయి. అంత కొన్ని వ్యాఖ్యలు అట్లా చేస్తారు. కానీ ఇక ఆయనే దిక్కు. ఇట్లాంటి వాళ్ళు బీఆర్ఎస్కి దిక్కు. ఖైరతాబాద్లో ఎవరున్నారు? బీజేపీకి ఎవరున్నారు ఖైరతాబాద్లో? బీజేపీకి మాకు రెడ్డి సాబ్ ఉన్నాడు. మరి తగ్గఫర్ ఇస్తాడా? తగ్గపరా మళ్ళీ సేమ్ దీపక్ రెడ్డి లెక్కన అవుతాడు. దీపక్ రెడ్డికి 15,000 వచ్చినాయి. ఇప్పుడు ఆ రామచంద్రారెడ్డికి పెడితే 5,000 వస్తాయి. అట్లా అంటారేనా? అరే నిజం చెప్పాలి. ఎలక్షన్ రాకనే ముందు ఇట్లా. అరే నేను నిజం చెప్పాలి. ఇద్దరు పొట్టు పెట్టుకుంటే చెరో సీటుకి వెళ్తారు వాళ్ళు. బీజేపీ బీఆర్ఎస్ ఇడిచిపెట్టుకోవాలి. వాడు ఒకటి పెట్టుకోవాలి, వీళ్ళు ఒకటి పెట్టుకోవాలి. మరి నమ్ముతారా? ప్రజలు నమ్ముతారా? మరి ప్రజలకు ఇష్టమే. కాంగ్రెస్ మీద కోపంతో మళ్ళీ ఇలా కూర్చోరంటారా? ఇది కొత్తగా ఇచ్చే ముచ్చట ఉంది. అరే కొత్తగా నేర్చుకోవాలని నేను చెప్తానా. మన ఇద్దరం చేసిన ఇంటర్వ్యూ ఏమైనా ఫెయిల్ అయిందా ఏదైనా ఇప్పటి వరకు? అంటే మనం నిస్వార్థంగా ఉన్నాం, గరీబ్గా ఉన్నాం. ప్రజావాణిది. సరే మరి ఇప్పుడు ఒకటి మీరేమో మొన్నటిదాకా కేటీఆర్ ఏమో రౌడీలు, భూ కబ్జాలు అది ఇది అన్నాడు కదా. మీకు ఒకటి చదివి చెప్తా. ఇది దిశ పేపర్లో కానీ సాక్షులు ఈనాళ్ళు అన్నిట్లో వచ్చింది. ఫేక్ డాక్యుమెంట్స్తో రిజిస్ట్రేషన్, ఫిర్యాదు రావడంతో విచారణకు ఆదేశించిన కలెక్టర్, పోలీసులకు ఫిర్యాదు, 4 అరెస్ట్. అందులో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు 12 కోట్ల విలువైన భూమిని కాజేసే ప్రయత్నం. ఇది చౌటుప్పల్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దండు మల్కాపురం అని ఉంటుంది. అక్కడ 12 కోట్ల భూమిని, నేను నిన్ననే పోయి వచ్చిన అక్కడికి, 12 కోట్ల విలువైన భూమిని నకిలీ పత్రాలు సృష్టించి ఆయన చనిపోయిన వ్యక్తి ఇంకొక ఆయనకు అమ్మినట్టు. అంటే ఒక జీతం ఉంటాడు కదా అలా వేరే వాళ్ళకి, అలా దోస్తు కింద జీతం ఉంటుంది. ఆ ఆయన జీతం ఉంటే నెల్లూరు ఆయనకు రాసిచ్చి మళ్ళీ ఆయన దగ్గర ఇల్లు కొనుక్కున్నట్టు. ఈయన మండల అధ్యక్షుడి పేరు నిరంజన్ గౌడ్. అంక పక్కకే 19 ఎకరాలు ఉంటుందట. ఇది వీటిని దేవుడికి సంబంధించిన భూములట, మాన్యం భూములు. ఇంకా అటు 19 ఎకరాలు ఉంటుందట, ఇంకా 600 కోట్ల ఎకరాలు ఉంటుందట. వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఒక మండల అధ్యక్షుడే గిన్ని కోట్ల భూమికి స్కెచ్ చేసిండు. ఇది మిగతా ఎంఆర్ఓలు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఏమంటే దీనికి మాకు సంబంధం లేదని వాళ్ళు లిఖితపూర్వకంగా రాసిచ్చి, అంటే ఏం చేసిరంటే వాళ్ళు రాసి చేయడం వల్ల ఇవి నకిలీ పత్రాలు సృష్టించి నకిలీ సంతకాలు, నకిలీ ముద్రలని ఇవి అరెస్ట్ చేసారు. మనం చెప్పింది అది మీరు చూడండి. ఈయన అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు బీఆర్ఎస్. ఇక ఇది చూడాలి. నిన్న మనం దండు మల్కాపురం అని ఇక్కడనే ఉంటుంది, ఎల్బీ నగర్కి వెళ్ళి దగ్గర, చౌటుప్పల్కి ఒక 5 కిలోమీటర్లు ఇటు ఉంటుంది. పోయి వచ్చినాం మనం, ఫీల్డ్ భూమి కూడా పోయి వచ్చినాం. అయితే పిఎంఆర్ టీవీ చిన్నదే, చిన్న ఛానల్. మహిపాల్ యాదవ్ వెహికల్ లేనోడు, చిన్న వెహికల్, కారు రెంట్కు మాట్లాడుకుని పోయినాం నిన్న వేలు, చిన్న బండి మీద తిరిగేటోడే కదా రాజయ్య యాదవ్ గారు. గీ దీంతోనే పరిమితం కావద్దు మనం. అది హైదరాబాద్లో ఉన్న భూములన్నీ ఇస్తాం. హైదరాబాద్లో అన్యాయానికి గురైనటువంటి వ్యక్తులు, గురైన భూములు, కబ్జాకు గురైనవి, పేద వ్యక్తులయ్యి, గరీబ్ గాన్లయ్యి, గవర్నమెంట్ ల్యాండ్స్, దేవుడు భూములు కావచ్చు, గరీబ్ గాన్ల భూములు కావచ్చు, హరిజనుల భూములు కావచ్చు, బీసీల భూములు కావచ్చు, వీటి ఎంబడి పడదాం, వీటి మొత్తం కూపీలు అవుదాం. అయితే మస్తు మంది న్యాయం చేసినట్టు. మన జీవితానికి ఇంకేం కావాలరా? నేను 74 ఏళ్ళకి వచ్చిన, నువ్వు 40. ఇది మనం చేసి నేను చచ్చిపోతా, నువ్వు బతికి దీన్ని నిలబెట్టు. అక్రమార్కులు ఎంబడి పడదాం, దాన్ని అదే పని ఉందా ఈ కజ్జి.
అదే పని, మనకు ఇంకో పని లేదు. మీకున్న కంచు కంటానికి మీరు ఈ పనిలోకి వస్తే ఆ. ఒక్కొక్క భూ కబ్జాదారుడు కను వనకాలి. అరే వణుకుడు కాదు, వానికి ఇయ్యాలి, నిజం నీకు తేల్చాలి, బయటికి తీయాలి. ప్రజాప్రతినిధుల సాయం ఎక్కడినప్పుడు వాళ్ళని తీసుకొస్తాం, వాళ్ళని చెప్పు అందాం, మీ మద్దతు ఎవరికైనా అడుగుదాం. అదొక ప్రయత్నం. కానీ ఒక్క చౌటుప్పల్ దగ్గర దండు మల్కాపురంలోనే ఇంత ఉందంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అంతా కూడా తెలంగాణలో ఉంటది. అన్నిటికంటే హైదరాబాద్ గడ్డల బ్రహ్మాండంగా ఉంటుంది. హైదరాబాద్ గడ్డల 1,00,000 ఎకరాల భూమిని తీస్తుంది. బా ఇదోండి లండు పంచాయతీల కింద 1,00,000 ఎకరాలు. దీని వెంబడి పడాలి, మనం వెంబడి పడదాం. కానీ ఇప్పుడు కేటీఆర్కి ఏం చెప్తాం మరి? కేటీఆర్ అనుచరుడైన చౌటుప్పల్ మండల అధ్యక్షుడు కేటీఆర్ ఏం చేయాలంటే ఆ మండల అధ్యక్షునితో గౌరవప్రదంగా ఆ భూమిని ఇవ్వాలి వాళ్ళకి అప్పచెప్పు అని చెప్పాలి. ఇప్పుడు జైలుకు పోయిందంటే జైలు పోయినోడిని మన దగ్గర పోవాలి, మన దగ్గర పోతాడు. ఆల్రెడీ తీసేసుకున్నారు, అయిపోయింది. నకిలీ పత్రాలను ధృవీకరించేసారు. ఇక ఇప్పుడు అంతా అయిపోయింది. ఇప్పటికి ఏంటంటే ఇప్పటికైనా ఆయన ఇచ్చేది లేదా, తీసేసుకురన్నా, వాళ్ళు తీసేసుకున్నారు. నేను జైలుకు పంపారు, అయిపోయింది. కానీ అట్లీస్ట్ అట్లాంటి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంతా, పార్టీని తీసేయాలి. ఇప్పటిదాకా మాట్లాడతలే. నవీన్ యాదవ్ శ్రీశైలం అని మాత్రం నోటుకు వచ్చింది వాగిండు కదా. మరి ఈయన ముడి కింద ఎంత ఉన్నది? మరి కేటీఆర్ ముడి కింద ఎంత ఉన్నది? మండల అధ్యక్షుడే అంత చేసిందంటే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈయన కింద ఎందుకున్నది? మరి లేకపోతే ఎందుకు మందలియాలి? ఇంకా మాట్లాడతలేడు ఒక్క మాట. అంతా నువ్వు సత్యారిచంద్రుడు కదా, నవీన్ మీద చిన్న శ్రీశైలం మీద అంతగానో ఎగిరినావు కదా, మరి నీ మండల అధ్యక్షుడి మీద ఒక్క మాట. కానీ ఇప్పటికైనా పార్టీని బతికించుకోవాలనుకుంటే ఇంకెన్ని ఉన్నాయి ఇలా కబ్జాలు అంటున్నా రాష్ట్ర వ్యాప్తంగా? చాలా ఉంటాయి. ఇది రాజగోపాల్ రెడ్డి అన్న నియోజకవర్గంలో, అది వేరే నియోజకవర్గంలో అయితే అన్ని పార్టీలు కూడా కొంత ములాఖాతే అవుతాయి. కానీ రాజగోపాల్ రెడ్డి నిన్నాడు కదా, ఏది ఉన్నా లా ప్రకారం వెళ్ళండి అని చెప్పిండట. ఆయన బోలాశంకర్, ఆయన ఇటువంటి పట్టించుకోడు, వింటాడు. ఆయన లీగల్ గా పొమ్మన్నాడట. ఇప్పుడు వేరే వాళ్ళు అయితే ఏమైతుంది తెలుసా, నీకింత నాకింత తీసుకుందాం అంతే కదా. కోతుల కొట్లాట అన్ని నిజాయితీ పరుల అన్ని పార్టీలలో తక్కువ మంది ఉన్నారు. వీళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది. మొత్తానికైతే మీరు ఒక మెసేజ్ ఇస్తుర్రు, మీ నంబర్ కూడా ఇవ్వండి. మరి ఎవరైనా భూ కబ్జాలు అయితే మీ, ఇప్పుడు నా నంబర్ అయితే నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది 9866333123. మీకు ఎక్కడ అన్యాయం జరిగినా చెప్పండి, నేను పిఎంఆర్ టీవీని మా మైపాల్ యాదవ్ తీసుకుని కలిసి ఒక టీం ఉంది, చాలా ఛానల్ ఉన్నాయి, చాలా ఛానల్ని వాళ్ళందరినీ తీసుకొస్తాం, నిజం నిగ్గు తేలుతాం, మీకు న్యాయం చేసేటట్టు చూస్తాం. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఇదండి కన్నబోయిన రాజన్నతోని మరి సంచలన ఇంటర్వ్యూ. మీకు ఎవ్వరికి అన్యాయం జరిగినా, మీ భూములు కబ్జాలైనా, దేవుళ్ళ భూములు కబ్జాలైనా, మీ గ్రామంలో కబ్జాలైనా, లేదంటే ఎస్పెషల్గా హైదరాబాద్ చుట్టూ ఎక్కడైనా కబ్జాలైనా మేము వస్తాము. మీడియా పరంగా కానీ లీగల్గా కానీ అన్ని రకాలుగా కొట్లాడదాం. ఇక ఇన్ని రోజులు చెడుది నడిచింది, ఇప్పుడు చెడు పైన ధర్మయుద్ధం అవుతుంది. రేపు వచ్చే అన్ని మంచి రోజులు రాబోతున్నాయి. మనందరం మంచోళ్ళందరూ ఒక టీం కావాలి. దొంగలంతా ఒక టీం అయినట్టు మనం మంచోళ్ళందరం ఒక టీం అయి ఒక యుద్ధం చేస్తే అందరు భయపడతారు. ఒక సామాన్యుడు మరి చౌటుప్పల్ల బీఆర్ఎస్ మండల అధ్యక్షుడిని నిరంజన్ గౌడ్ను పట్టించాడు. ఒక సామాన్యుడు, ఒక బీజేపీ సామాన్యమైన కార్యకర్త పోరాటం చేసిండు. ఆయన పేరు ప్రభాకర్ రెడ్డి. ఆయన పోరాటం వల్ల ఇవాళ చాలామంది జైలుకు పోయారు. ఆ భూమి 12 కోట్ల విలువైన భూమి కూడా ఇవాళ మరి దేవుడి భూమి మరి ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళిపోయింది. మీరందరూ కూడా ఒక నిజాయితీగా కొట్లాడాలని అందరికి యువకులకు కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై